ఇండిగో మీదనే కాదు, అసలు విమానయాన రంగంలో ప్రేమలు ఎవ్వడి మీద వ్యక్తం చేయక్కర్లేదు. కఠినంగా వ్యవహరించాలి. రామ్మోహన్ నాయుడు సీరియస్‌గా దృష్టి సారించాలి. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ సంబంధించి ఈ రోజు వరకు వాస్తవాలు వెల్లడిగాలేదు. ఎన్ని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాల పాటు దాని మీద విచారణ చేస్తారు? ఎందుకు దాన్ని అధ్యయనం చేయట్లేదు? అక్కడ దాని నిండా ఆయిల్ ఉంది. ముందు పైలట్, కో పైలట్ క్రాస్ చెక్ చేసుకొని టిక్ పెట్టాడు. కానీ లెగుస్తున్నప్పుడు అది క్లోజ్ అయిపోయింది. దానివల్ల ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు అట్లా జరిగింది? ఈ రోజు వరకు తేల్చలేదు. కుట్ర కాదంటారు, పైలట్ల తప్పు కాదంటారు. మరి ఎందుకు జరిగింది? ఆ వైఫల్యం అది సీరియస్‌గా ఆయన తీసుకోకపోవడం ఇవాళ రోజున తనని వెంటాడింది. ఇండిగోనే కాదు, ఈ రూల్స్ ఎప్పుడో ఇంప్లిమెంట్ అయితే వీళ్ళు కుట్రలు చేస్తున్న కుట్రలో ఈయన పావు అయిపోతున్నాడు. దాని మీద సీరియస్ ఎఫర్ట్ పెట్టలేదు. ఇప్పుడు కూడా అదే జరిగింది. మొన్ననే ఏదైతే స్పూఫింగ్ జరిగింది. విమానాలు ఉన్నట్టుండి వందలాది విమానాలు గాల్లో ఉండగానే వాళ్ళ జీపీఎస్లు పనిచేయలేదు. దాని మీద ఏం దర్యాప్తు చేయించాం, ఏం విచారణ చేయించాం, ఎందుకని దాని గురించి లేదు. ఆ రోజున ఏటీసీలో ప్రాబ్లం అని చెప్పి రామ్మోహన్ నాయుడే చెప్పారు. తీరా చూస్తే స్పూఫింగ్ అని ఆ తర్వాత అధికారికంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే కుట్రే కదా. ఇప్పుడు ఇండిగోలో కూడా కుట్రే కదా. నవంబర్లోనే రూల్స్ ఇంప్లిమెంట్ అయితే డిసెంబర్లో జరగడం ఏంటి? ఇందులో 2 పాయింట్స్. ఈ ఇండిగో కో ఫౌండర్ గన్గ్వాల్ ఫ్యామిలీ 3.4 నుంచి 5.7% వాళ్ళకి స్టేక్ ఉంది. దాంట్లో పార్ట్నర్షిప్ ఉంది. 11,564 కోట్లు మే 2025లో 1.3 నుంచి 3.1% స్టేక్ అమ్మేసుకున్నారు. 2,933 కోట్ల నుంచి 7,027 కోట్లు సంపాదించారు వాళ్ళు. అలాగే కేవలం 5% స్టేక్ అట్టి పెట్టుకున్నారు. ఇండిగో తాజాగా ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అన్నటువంటిది పర్పస్ఫుల్గా చేసింది. పైలట్లు ఏం చెప్తున్నారు? మేము ఉద్యోగం చేస్తామంటే మాకు డ్యూటీ వేయలేదని చెప్తున్నారు. పైలట్లు ఓపెన్గా టీవీ ఛానళ్ళతో చెప్పారు, మేము డ్యూటీ చేస్తామంటే మాకు డ్యూటీ వేయట్లేదు, అక్కడేమో క్యాన్సిల్ అంటున్నారు, ఎందుకు జరిగిందో తెలియదు అంటున్నారు. మరి ఈ కుట్ర ఏంటి అన్న తేల్చుకోకపోతే కేవలం అది రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. లేకపోతే కనుక ఆయన మీద ముద్ర అట్లాగే ఉండిపోతుంది.